ఒక చిన్న కంపెనీగా ప్రారంభమైంది. నేడు ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా దిగ్గజాలకు మందుల ముడి పదార్థాలను సరఫరా చేస్తున్న సంస్థగా గుర్తింపు పొందింది. అమెరికా నుంచి జపాన్ వరకు దాదాపు 98కి పైగా దేశాలకు ఎగుమతులు, లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాప్, వేలాది మందికి ఉపాధి. ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశ ప్రతిష్టను పెంచిన తెలుగు సంస్థ అదే దివీస్ ల్యాబొరేటరీస్. అసలు దివీస్ విజయగాథ ఎలా మొదలైంది? ఒక వ్యక్తి కళ ఎలా ప్రపంచ స్థాయి సంస్థగా మారింది? దీనిపైనే వలైన్ టీవీ స్పెషల్ ఫోకస్ చూద్దాం. దివీస్ విజయానికి మూలం ఒక వ్యక్తి విజన్. అతనే డాక్టర్ దివీస్ మురళి. డాక్టర్ మురళీ కృష్ణప్రసాద్ దివి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఫార్మసీ విద్య పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళి ఔషధ పరిశ్రమలో చాలా సంవత్సరాలు పనిచేశారు. అమెరికాలో పనిచేసే సమయంలో ఆయన ఒక విషయాన్ని తెలుసుకున్నారు. ప్రపంచంలోని పెద్ద ఫార్మా కంపెనీలకు అవసరమైన మందుల ముడి పదార్థాలు తయారు చేసే కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆ అవకాశాన్ని భారత్లో ఉపయోగించుకోవచ్చు అని ఆయన నిర్ణయించుకున్నారు. అలా 1990లో దివీస్ ప్రయాణం ప్రారంభమైంది. 1990లో హైదరాబాద్లో చిన్న స్థాయిలో దివీస్ ల్యాబొరేటరీని స్థాపించారు. ఆ సమయంలో నిజానికి కంపెనీ వద్ద భారీగా పెట్టుబడులు కూడా ఏమీ లేవు. కానీ ఉన్నది ఒక్కటే, నాణ్యతపై రాజీ పడని తత్వం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేస్తే విదేశీ కంపెనీలే భారత్ వద్దకు వస్తాయని ఆయన బలంగా నమ్మారు. ఆయన ఏదైతే నమ్మారో సరిగ్గా అదే జరిగింది. ప్రతి జీవితానికి, ప్రతి సంస్థకు ఒక మలుపు ఉంటుంది. దాన్నే మన వాడుక భాషలో టర్నింగ్ పాయింట్గా పిలుస్తుంటాం. దివీస్ తొలి నుంచే సాధారణ మందులు అమ్మే కంపెనీ కాలేదు. ఇతర కంపెనీలకు అవసరమైన ఏపీఐలను తయారు చేయడం ప్రారంభించింది. ఈ వ్యాపార నమూనా వల్లే ప్రచారం తక్కువే అయినా ఆదాయం మాత్రం దండిగా సాధించింది. ఇప్పుడు ప్రపంచ ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ కోసం దివీస్పై ఆధారపడటం మొదలుపెట్టాయి. దివీస్ వ్యాపారాభివృద్ధికి కారణమైన ఏపీఐ అంటే ఏంటి అంటే ఒక ట్యాబ్లెట్లో కనిపించే మందు. అంటే అందులో పనిచేసే అసలు ఔషధ పదార్థాన్నే ఏపీఐ అంటారు. అంటే మనం తాగే మందులో ప్రభావం చూపించే అసలు రసాయనం. ఈ ఏపీఐల తయారీలోనే దివీస్ సంస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో దివీస్ అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తుంది. ప్రపంచంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలకు దివీస్ సరఫరాదారుగా మారింది, అంటే సప్లయర్గా మారింది. వేల కోట్ల రూపాయల విలువైన ఔషధ ఉత్పత్తులకు అవసరమైన ఏపీఐను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దివీస్ బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది. తెలంగాణ చౌటుప్పల్ ప్రాంతంలో పరిశ్రమ యూనిట్ అంటే తయారీ కేంద్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో భారీ తయారీ కేంద్రాలు ఉన్నాయి ఈ సంస్థకి. ఈ ప్లాంట్లలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానిక యువతకి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ప్రపంచ స్థాయి నాణ్యతే దివీస్ ప్రత్యేకత. అమెరికా ఎఫ్డీఏ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, జపాన్ పిఎండిఏ ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్లాంట్లు నిర్వహిస్తోంది. ఇదే ప్రపంచ మార్కెట్లో దివీస్కు విశ్వసనీయత తెచ్చిపెట్టింది. దివీస్ భారత ఫార్మా రంగంలో అత్యంత లాభదాయక సంస్థల్లో ఒకటి. వార్షిక ఆదాయం లక్షల కోట్లలో ఉంది. బలమైన నగదు నిల్వలు, తక్కువ అప్పులు, స్థిరమైన లాభదాయకత దివీస్ సంస్థల ప్రత్యేకత. ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనింది, సంపాదించింది. దివీస్ సంస్థ ఎందుకు భిన్నం అంటే ఇతర కంపెనీలు తమ సొంత బ్రాండ్ మందులు అమ్ముతాయి. కానీ దివీస్ ఎక్కువగా ప్రపంచ కంపెనీలకి ముడి ఔషధ పదార్థాలు తయారు చేస్తుంటుంది. అందుకే ప్రజలకు పేరు పెద్దగా తెలియకపోయినా ప్రపంచ ఫార్మా పరిశ్రమల్లో దివీస్కు ప్రత్యేక స్థానం ఉంది. భవిష్యత్ లక్ష్యాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ప్రస్తుతం హై వాల్యూ ఏపీఐఎస్, కస్టమ్ సింథసిస్, న్యూట్రాస్యూటికల్స్ ఇలా కొత్త సాంకేతికతల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచ మార్కెట్లో మరింత వాటా సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ మార్కెట్ విలువ పరంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో సన్ ఫార్మా తర్వాత 2 లక్షల కోట్ల మార్కెట్ విలువ మైలురాయిని అధిగమించిన రెండో కంపెనీగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఘనత సాధించిన ఔషధ సంస్థ దివీస్ మాత్రమే. 2010లో 8,000 కోట్లుగా ఉన్న దివీస్ మార్కెట్ విలువ 2020లో 1,00,000 కోట్లకు చేరింది. ఆ తర్వాత తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ 6 ఏళ్లలోనే 2.07 లక్షల కోట్ల స్థాయికి చేరింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక ఫార్మసిస్ట్ ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. నాణ్యతే పెట్టుబడి అనే సిద్ధాంతంతో ప్రారంభమైన దివీస్ ల్యాబొరేటరీస్ నేడు ప్రపంచ ఆరోగ్య రంగానికి కీలక భాగస్వామిగా నిలిచింది. తెలుగు నేల నుంచి ప్రపంచాన్ని చేరుకునే ఈ విజయగాథ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.